1956వ సంవత్సరం. చాతాదా శ్రీ వైష్ణవులంతా ఒక్కటైన రోజు. 70 సంవత్సరాల కాలంలో సంఘ పెద్దలందరూ వివిధ రూపాల్లో సంఘాభివృద్ధికి అవిరళ కృషి చేశారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆనాడు ఎన్నో కార్యక్రమాలను చేసిన సమాజంలో మన చాతాదా కులాన్ని ప్రచారం చేయటంలో కొంత వెనుకబడి ఉన్నామనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అలా జరిగిందని చెప్పుకోవచ్చు. కట్ చేస్తే అది 2018 సంవత్సరం. మన కుల సంఘానికి ఎన్నికలు శ్రీమాన్ అశ్వాపురం వేణుమాధవ్ గారి సారథ్యంలోని నూతన కార్యవర్గం విజయ ప్రభంజనం. అప్పటి నుండి సంఘంలోనే కాదు, మన చాతాదా శ్రీ వైష్ణవ సమాజంలో ఒక ఉప్పెన లాంటిది. చాతాదా శ్రీ వైష్ణవ అని పలకని వేరే వర్గాలు వారు సైతం మన కులాన్ని గుర్తించి వీరు చాతాదులు, శ్రీరామానుజ వారసులు అని గుర్తించిన మహోన్నత ఘట్టాన్ని మనం వీక్షించాం. దీనికంతటికీ అశ్వాపురం వేణుమాధవ్ గారి నాయకత్వం, విమర్శలకు ధీటుగా ఎదుర్కొన్న ధీరత్వం, గత 30 సంవత్సరాలుగా సంఘాభివృద్ధికి, బంధుజనుల శ్రేయస్సుకు ఆయన చేసిన సేవలు అజరామరం, అపురూపం. శ్రమించిన ఫలితం అకుంఠిత దీక్ష, అపజయ మెరుగని లక్ష్యం. విద్యార్థుల చదువులకు, దేవాలయాలకు, సంఘ భవన నిర్మాణాలకు, ఆరోగ్య సమస్యలున్న వారికి చేయూతను అందించటం ఆయనకే చెల్లింది. ఎదగరా ఎదగరా దినకరా, జగతికే జ్యోతిగా నిలవరా. నిసితెరా వాళ్ళని చరితగా ఘనతగా వెలగరా. ఆ విజయమే మిమ్మల్ని చూసి గర్విస్తుంది. చాతాదా శ్రీ వైష్ణవ సంఘ ఉనికిని లోకానికి చాటి చెప్పిన నాయకత్వ విధానం అద్వితీయం, అనిర్వచనీయం. బంధువులందరినీ ఒక త్రాటిపై నడిపించి ఆపదలో నేనున్నాను అని ఒక భరోసా కల్పించిన నైజం. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా సంకల్ప దీక్ష వదల్లేదు. వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో బంధుజనులందరినీ ఏకం చేయటం మామూలు విషయం కాదు. కుల ఉనికిని అన్ని రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు తెలియజెప్పిన ఘనత కూడా వేణుమాధవ్ సారథ్యంలోనే జరిగింది. 1200 సభ్యత్వాన్ని 15,000 వరకు చేసిన విధానం ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 250 రిజిస్టర్ కులాలు ఉన్నప్పటికీ అందులో 36 కులాలనే ప్రభుత్వం గుర్తించింది. అందులో మనది ఉండటం మనందరికీ గర్వకారణం. మీకొక సలహా ఇస్తాను, మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 15 మంది కార్పొరేటర్లు ఉండటం మనందరికీ గర్వకారణం. ప్రకృతి విలయంలోనూ, కరోనా సమయంలోనూ సహాయం, వివిధ సమస్యలతో బాధపడుతున్న బంధుజనులందరికీ నవ్వుతూ, విశాల హృదయంతో సేవలందించే నాయకత్వం లక్షణం ఆయనది. గత 8 సంవత్సరాలుగా చాతాదా శ్రీ వైష్ణవ సంఘానికి, మన బంధుజన లోకానికి స్వర్ణయుగమే. ఇది కాదనలేని నిజం. జై శ్రీమన్నారాయణ. నేను చాతాదా శ్రీ వైష్ణవ రాష్ట్ర అధ్యక్షుని అశ్వాపురం వేణుమాధవ్ మాట్లాడుతున్నా. మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మా కులానికి, చాతాదా శ్రీ వైష్ణవ కులానికి 1 ఎకరం జాగా ₹1,00,00,000 మాకు గత 3 సంవత్సరాల కింద మాకు ప్రకటించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి. మా కులం పైన వారికి ఉన్న నమ్మకానికి, మా కులం పైన ఉన్న ప్రేమకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వం ఇచ్చిన 1 ఎకరం భూమిలో అద్భుతమైన భవన నిర్మాణం అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం, కృషి జరుగుతుంది. అందుకే పెద్దలు, ఆలోచన పరులు, మేధావులు ఆలోచించండి. సంఖ్యాబలం తక్కువగా ఉన్న మనమందరం సమిష్టిగా ఉండటానికి పెద్దలు, మేధావులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎదగరా ఎదగరా దినకరా,
జగతికే